రేవంత్ రెడ్డి గారు ఈ బిల్లు గురించి ఆలోచన చేసి అటు రేవంత్ రెడ్డి గారైతేనేమి, రాహుల్ గాంధీ గారైతేనేమి వీటి గురించి కులగణన చేసి 42% మరి బీసీ బిల్లు తీసుకొచ్చినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇన్ని రోజులు బీసీ వారిని తొక్కేస్తున్నాయి. నిన్న అసెంబ్లీలో బీసీ బిల్లు ప్రవేశపెట్టిండు. అది ఏకగ్రీవ తీర్మానం జరిగింది. దీనిపైన మీరు ఏమంటారు? ముందుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ గారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలండి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు కూడా ఏ ఒక్క ముఖ్యమంత్రి, ఏ ప్రధానమంత్రి కూడా ఆలోచన చేయలే. బీసీల గురించి కానీ, బహుజనుల గురించి కానీ ఆలోచన చేయలే. అటువంటిది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 42% రిజర్వేషన్తో అసెంబ్లీలో బిల్లు పాస్ చేయడం, ఏకగ్రీవ తీర్మానం చేయడం చాలా సంతోషం అండి. ఎవరు కూడా ఆలోచన చేయలే. బహుజనులను, బీసీలను తొక్కేసిరండి. అటువంటిది రేవంత్ రెడ్డి గారు ఈ బిల్లు గురించి ఆలోచన చేసి రేవంత్ రెడ్డి గారు అయితేనేమి, రాహుల్ గాంధీ గారు అయితేనేమి వీటి గురించి కులగణన చేసి 42% మరి బీసీ బిల్లు తీసుకొచ్చినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇన్ని రోజులు బీసీ వారిని తొక్కేస్తుండే, అసలు ఎవరు పట్టించుకోలే. ఈసారి బీసీ ఓటు బ్యాంకు తోటి వచ్చే ఎలక్షన్లో బీసీ వారు సీఎం అయ్యే అవకాశం ఉందని నేను గట్టిగా నమ్ముతున్నా. అలాగే మన సీఎం రేవంత్ రెడ్డి గారికి, రాహుల్ గాంధీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. కాకపోతే ఇప్పుడు ఏంటంటే వేరే పార్టీలు ఏకీభవించాయి అని చాలామంది అనుకున్నారు. దీనికి ప్రతి పార్టీ ఆమోదం తెలిపింది కాబట్టి దీనిపైన మీరు ఏమంటారు? కేంద్రం దీన్ని ఆమోదిస్తుంది అంటారా? అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్కి వెళ్తుంది కదా, ఏది ఉన్న క్రెడిట్ మొత్తము రేవంత్ రెడ్డి గారి, మన కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి పోతుంది కాబట్టి అవతల వాళ్ళు మద్దతు ఇవ్వలేదు. మిగతా పార్టీల వారు కొంతమంది మద్దతు ఇవ్వలేదు. అందుకే ఇలా చేసిర్రు. ఇన్ని రోజులు ఎవరు కూడాను బీసీల గురించి ఎవరు ఆలోచన చేయలేదండి. అటువంటి మన రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేశారు కాబట్టి బీసీలకు డెఫినెట్గా న్యాయం జరుగుతుంది. ఏకగ్రీవ తీర్మానం అంటే అన్ని పార్టీలు చేసినాయి కదా, అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు చేసిండ్రు. దీనిపైన మీరు ఏమంటారు? పార్టీల పరంగా పార్టీలకు బీసీ బిల్లుకు సహకరించిన ప్రతి ఒక్క పార్టీకి, ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కూడా అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈ బిల్లుని ప్రవేశపెట్టినంత మాత్రాన, ఏకగ్రీవ తీర్మానం అయినంత మాత్రాన అవుతుంది అంటారా? కేంద్రం కూడా ఆమోదించాలి కదా? అవుతుంది డెఫినెట్గా. వాళ్ళు పైన కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించి దీని మీద, బీసీ బిల్లు మీద డెఫినెట్గా వాళ్ళు బీసీ బిల్లు మీద ఆర్డినెన్స్ తేవడం జరుగుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ.